మెంతి కూరతో పప్పే కాకుండా టమాటా వేసి కూడా చేసుకోవచ్చని ఎంతమందికి తెలుసు? నాకైతే స్టార్టింగ్ లో అస్సలు తెలియదు. నేను రూమ్ లో ఉండేటప్పుడు మా ఫ్రెండ్ అయితే కర్రీ చేసేది. టేస్ట్ అయితే చాలా బాగుంటది. తను ఎలా చేసేదో నాకైతే ప్రాసెస్ తెలియదు కానీ మేబీ ఇలా చేసి ఉండొచ్చు అని చెప్పి అయితే 2 or 3 times ట్రై చేసా. అలా చేస్తూ ఉండగా నేనైతే కొన్ని టిప్స్ నేర్చుకున్నాను. కర్రీ చేదుగా ఉండదా అంటే తెలియాలంటే వీడియో చివరికైతే మీరు చూడాల్సిందే. కర్రీకి అయితే కొంచెం ఆనియన్ టమాటా ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసేసుకుని కాగాక ఆవాలు జీలకర్ర దంచిన వెల్లుల్లి కరివేపాకు వేసుకుని ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకుని కొంచెం మగ్గాక మెంతి కూరను వేర్లు భాగం వరకు కట్ చేసేసి వాటర్ లో 10 నిమిషాలు ఉంచుకుని 2 times అయితే క్లీన్ చేసుకుని నేనైతే డైరెక్ట్ గా వేసేసుకున్నాను. కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇందులో మెంతి కూరని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. లేదంటే విడిగా ఆయిల్ లో ఫ్రై చేసుకుని కూడా ఆనియన్ లో వేసుకోవచ్చు. టమాటా ముక్కలు కూడా వేసేసి టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోండి. అవసరమైతే లైట్ గా వాటర్ కూడా వేసుకోండి. ఇక్కడ నేనైతే వేసుకోలేదు. కర్రీ మొత్తం దగ్గరికి వచ్చాక టేస్ట్ కి తగ్గట్టు కారమును కొంచెం ధనియాల పౌడర్ వేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకుంటే ఎంతో టేస్టీ అయిన మెంతి కూర టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. అసలు చేదు వద్దు అనుకునే వాళ్ళు మెంతి కూర ఆకు ఒకటే వేసుకోండి. నేను ఇక్కడ కాడలు వేసాను కాబట్టి ఎంతో కొంత లైట్ గా అయితే చేదుగా ఉంటది. రాకుండా ఉండాలంటే మెంతి కూరను అయితే ఆయిల్ లో బాగా ఫ్రై చేసే వేసుకోవాలి. టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కూరని వేడివేడి అన్నంలో అలా కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.